Hi, hello Andy. This is your realtor Ravi Prakash and you are watching 3TV Real Estate. See అండి రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీ పర్చేస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. బికాజ్ రియల్ ఎస్టేట్ పీపుల్ అంతా ఎలా ఉంటారంటే లో ఎంట్రీ బ్యారియర్స్ అండి. మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా చాలామంది రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటారు. మేజర్ పార్ట్ వాళ్ళే ఉన్నారు, మేజర్ షేర్ వాళ్ళదే ఉంది. సో ఈ మధ్య నేను ఫేస్ చేసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సో మీరు ఆ ప్రికాషన్స్ తీసుకుంటారనే ఉద్దేశంతో నాకు ఈ మధ్య ఒక క్లయింట్ అంటే 3TV రియల్ ఎస్టేట్లో వీడియోస్ చూసి నా స్టేటస్ చూసి ఒక క్లయింట్ నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. హీ వాంట్ టు ఇన్వెస్ట్ అనమాట. ఆయన పర్పస్ ఏంటంటే అట్లీస్ట్ 5 ఇయర్స్లో తన ఇన్వెస్ట్మెంట్కి మంచి గ్రోత్ కావాలి. ఆయన బడ్జెట్ ఫిక్స్డ్ ఇంత అమౌంట్ అని చెప్పాడు. ఈ గ్రోత్ కావాలంటే ఆ టైంకి ఏంటంటే వాళ్ళ చిల్డ్రన్ యూఎస్ వెళ్ళటమో ఆ రిక్వైర్మెంట్స్ కోసం. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడానంటే ఫ్యూచర్ పొటెన్షియల్ని రికగ్నైజ్ చేయటంలో ఉంటుంది. అంటే ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాలో ఆల్రెడీ ప్రైజెస్ హైక్ అయిన ఏరియాస్లో ఇన్వెస్ట్ చేస్తే మన ప్రైస్ గ్రోత్ కూడా తక్కువే ఉంటుంది. అలా కాకుండా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కడొస్తున్నాయి, అప్కమింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడొస్తుంది, ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే 4 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనో మన ఇన్వెస్ట్మెంట్కి మంచి గ్రోత్ వస్తుంది. సో అప్కమింగ్ ఏరియా అంటే ఇప్పుడు చూడటానికి అంత అట్రాక్టివ్గా అయితే ఉండదు. బికాజ్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఇవన్నీ స్టార్ట్ అవబోతున్నాయి. ఒక 4-5 ఇయర్స్కి ఆ ఏరియా డైనమిక్స్ లుక్స్ చేంజ్ అవుతాయి. బట్ మనం ఆ చుట్టుపక్కల కొంచెం సర్వే చేసుకొని న్యూ రోడ్స్ ఏమొస్తున్నాయి, అక్కడ పాపులేషన్ ఎలా ఉంది, పాపులేషన్ డెన్సిటీ ఎలా ఉంది, అలాగే ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, హాస్పిటాలిటీ ఎలా ఉంది, ఐ మీన్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఫ్యూచర్ స్కోప్ ఎలా ఉంది అనేది మనం చెక్ చేసుకొని అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి. సో నేను ఆ క్లయింట్తో వెళ్ళాను. క్లియర్ కట్గా మాస్టర్ ప్లాన్ కూడా చూపించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయనకు కూడా చాలా క్లియర్గా అర్థమైంది. ఎస్, హీ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్. నేనేం చెప్పానో తనకు అర్థమైంది. అంటే రెగ్యులర్ ఇన్వెస్టర్ తనకు కూడా రియల్ ఎస్టేట్ ఐడియా ఉంది. సో నచ్చింది, నెక్స్ట్ స్టెప్ ప్లాన్ చేద్దామని తను రిటర్న్ అవ్వటం జరిగింది. రియల్ ఎస్టేట్లో ఎలా ఉంటుంది అంటే రియల్ ఎస్టేట్ అనగానే రకరకాల పీపుల్, మన ఇంట్లో పనిచేసే కుక్, మన డ్రైవర్, దోబి, ప్రతి ఒక్కళ్ళు ఒక సలహా ఇచ్చి పడేస్తారు. మనకి ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఈ రియల్ ఎస్టేట్లో ఉన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే అందరూ రియల్టర్సే. సో రియల్ ఎస్టేట్కి ఏమీ నాలెడ్జ్ అక్కర్లేదంట అనుకుంటారు, బేసిక్స్ లేకుండా. అలాగే ఎవరో ఆయనకు ఒక సలహా ఇచ్చాడు, సమ్ వెంచర్ ఏదో ఉంది, అది కూడా చూసిరండి అని. సో ఆ వెంచర్ ప్రైస్ ఏంటంటే నేను చూపించిన వెంచర్తో కంపేర్ చేసుకుంటే బెటర్ ప్రైస్ అనిపిస్తుంది. కానీ ఆ వెంచర్ లేఅవుట్ డెవలప్ చేసి 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. కానీ ఇప్పటికి కూడా ఆ వెంచర్లో రోడ్స్ ఫామ్ చేయలేదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ లేదు. ఒక చిన్న వాటర్ ట్యాంక్ ఉంది, అది కూడా ప్రాపర్ కైండ్ ఆఫ్ వాటర్ ట్యాంక్ కాదు. ఆ చుట్టుపక్కల దానికి అటాచ్డ్గా ఉన్న ల్యాండ్స్ అన్నీ డిస్ప్యూట్లోనే ఉన్నాయి. అక్కడ ఫోన్ నెంబర్స్తో సహా డిస్ప్లే చేసి ఉన్నాయి. కానీ ఆయన అప్పటి వరకు అంత కాన్షియస్గా సెట్ చేసిన పర్సన్ ప్రైజ్ ఇష్యూకి వచ్చేపాటికి అన్నీ మర్చిపోయి బ్లైండ్గా అక్కడ సైట్ తీసుకోవటం జరిగింది. సో ఇప్పుడు ఆ క్లయింట్ తను ఇష్టపడి అక్కడ తీసుకోవటం, దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ క్లయింట్ రేపు 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత తన రిక్వైర్మెంట్స్ ఫుల్ఫిల్ చేసుకోవటానికి ఆ ప్లాట్ని సెల్ చేయాలంటే ఎలా సెల్ చేస్తారు? మీ ప్లాట్కి అటాచ్డ్గా, ఆ వెంచర్కి అటాచ్డ్గా ఉన్న ల్యాండ్స్ అన్నీ డిస్ప్యూట్లోనే ఉన్నాయి. హైవేకి అంత నియర్ బై ఉన్నా కూడా ఈవెన్ సింగిల్ కన్స్ట్రక్షన్ కూడా ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదని మనం ఆలోచించాలి కదా. అంత మంచి వెంచర్ అని వాళ్ళు చెప్పుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా ఆ వెంచర్కి డైరెక్షన్ చూపిస్తా ఒక్క బోర్డు కూడా ఎక్కడ కనిపించలేదు. అంటే దే ఆర్ హైడింగ్ సంథింగ్. అలాగే గూగుల్ మ్యాప్స్లో, గూగుల్ ఎర్త్లో చెక్ చేస్తే సమ్ వాటర్ బాడీస్ ఆర్ దేర్. 20 ఇయర్స్ బ్యాక్ నుంచి గూగుల్ ఎర్త్లో చెక్ చేస్తే దానిలో ఒక వాటర్ బాడీ ఉంది.
అది ఎంక్రోచ్మెంట్కి గురైంది. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేశారు. దాన్ని కూడా ప్లాటింగ్ చేసి పడేశారు. ఒక నాలా అయితే సైట్ మిడిల్లో నుంచి పాస్ ఆన్ అవుతుంది. సో సెక్యూరిటీ లేకుండా, డెవలప్మెంట్స్ లేకుండా, చుట్టుపక్కల ఎలాంటి సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వకుండా మీ ప్లాట్కి రీసేల్ వాల్యూ ఎలా వస్తుంది? ఇంత బ్లైండ్గా ఎలా పర్చేజ్ చేస్తారో నాకైతే అర్థం కాదు. నేను ఆ విషయంలో ఇంటర్ఫియర్ అయ్యి ఇంకొంచెం ఆయన్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుందంటే, నా వెంచర్ నేను సేల్ చేసుకోవడానికి ఏదో ట్రై చేస్తున్నాను, లేకపోతే వాళ్ళని మిస్గైడ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సో ద స్టోరీ ఎండ్స్ దేర్. నేనైతే ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. 1 crore ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక ప్రైస్ తక్కువకు వస్తుందన్న ఒక్క ఫ్యాక్టర్తో ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాంటి డెవలప్మెంట్స్, ఈవెన్ సెక్యూరిటీ, ఒక చిన్న బోర్డ్ కూడా లేని వెంచర్లో ఇన్వెస్ట్ చేస్తే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. బేసిక్ పారామీటర్స్ మర్చిపోవద్దు. మంచి డెవలప్మెంట్స్ ఉన్న వెంచర్లో మీరు ఒక 1000 రూపీస్ ఎక్కువ పెట్టినా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ గ్రోత్ అవుతుంది. మీకు తక్కువ ప్రైస్కి వచ్చిందని డెవలప్మెంట్స్ లేని వెంచర్లో పర్చేజ్ చేస్తే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో ప్రైస్ కన్సిడరేషన్లోకి తీసుకోవాలి, కానీ ప్రైస్ ఒక్కటే పారామీటర్ కాదు. లాట్ ఆఫ్ పారామీటర్స్ ఆర్ దేర్. సో ఆ పారామీటర్స్ గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను. బట్ బీ కాషియస్ అండి వైల్ ఇన్వెస్టింగ్. ఎక్కడ కొన్నా ప్రైస్ పెరుగుతుంది అనేది ఒక 5 years బ్యాక్, 10 years బ్యాక్ థింగ్. ఇప్పుడు అలా లేదు మార్కెట్. దీన్ని బాగా అర్థం చేసుకోండి. సో ఈ పారామీటర్స్ గురించి, ఈ బేసిక్స్ గురించి అయితే మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. సో థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే.